వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మెరిట్ మైండ్స్ నుంచి ప్రతి నెల తెలుగులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మంత్లీ మ్యాగజైన్స్ని మెరిట్ మైండ్స్ నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మెరిట్ మైండ్స్కి సంబంధించిన ఉద్దేశం ఏంటి అంటే, నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి స్టూడెంట్ అప్డేట్ చేయాల్సిన బాధ్యత చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఒక 1 year నుంచి కరెంట్ అఫైర్స్ ఫోకస్ ఉంటాయి. మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేర్చుకుందామంటే కష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ నెల కా నెల ఈ నెలలో జరిగిన కరెంట్ అఫైర్స్ అంటే అందులో ఆర్థిక అంశాలు, సామాజిక అంశాలు, పాలిటిక్స్ సంబంధించిన అంశాలు లేదా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలన్నీ ఒక దగ్గర మనకి ఈజీగా దొరకడం కోసమే వీళ్ళు మెరిట్ మైండ్స్ పత్రికను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది మంత్లీ మ్యాగజైన్, అన్ని బుక్ షాపుల్లో మీకు ఇది అవైలబిలిటీ ఉంది. సో మెరిట్ మైండ్స్ బుక్లెట్తో పాటు అంటే పుస్తకంతో పాటు మంత్లీ మ్యాగజైన్తో పాటు మేము ఇందులో ఉన్న కీలక అంశాల వీడియోలను సైతం మెరిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్లో మేము అప్డేట్ చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఈ బుక్ను కూడా మీకు అందుబాటులో తీసుకోవడం వల్ల రేపు రాబోయే అన్ని ఎగ్జామ్స్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియంలో ఎస్పెషల్లీ రాసే స్టూడెంట్స్కి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మేము ఇట్లా ప్రమోట్ చేయదలుచుకున్నాం. సో ముఖ్యంగా ఈ ఆగస్టు నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ మనకి ఇప్పటివరకు కీలకమైన కరెంట్ అఫైర్స్ ఎకానమీలో ఏమున్నాయని కనుక చూస్తే, అంటే మనం కొంచెం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో ముందుకు పోతుందని మనం చదువుతా ఉన్నాం. అంటే ప్రోగ్రెసివ్ ఎకనామిక్ డెవలప్మెంట్ చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏమిచ్చింది వరల్డ్ బ్యాంక్ అంటే, ప్రపంచ బ్యాంక్ అనేది ఇచ్చిన నివేదికలో ఆర్థిక సమానత్వంలో భారతదేశం 4వ స్థానానికి పోయిందని చెప్తాను. ఏంటి ఆర్థిక సమానత్వము అంటే ఒక దేశంతో పోల్చినప్పుడు ఇంకొక దేశానికి సంబంధించిన ఆర్థిక అసమానతలు కానీ, ఒక వ్యక్తితో పోల్చినప్పుడు ఇంకొక వ్యక్తికి సంబంధించిన సంపద వినియోగంలకు సంబంధించిన అసమానత్వాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం 1991 తర్వాత ఆర్థిక సంస్కరణ తర్వాత మనకి ఇన్ఈక్వాలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. సో ఇటువంటిది ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఆర్థిక సమానత్వము పెరిగింది. అంటే ఆర్థిక అసమానతలు, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ బాగా డిక్రీజ్ అయినాయని ఈ రిపోర్ట్ మనకు చెప్తాను. ముఖ్యంగా ఈ అంతర్జాతీయంగా ఈ సమానత్వ పరంగా ఇండియా 4th ప్లేస్లో ఉందని తెలియజేస్తాను. మరి ఈ ఆర్థిక సమానత్వాన్ని లేదా ఆర్థిక అసమానతలను ఎట్లా కొలుస్తారని కనుక మనం చూస్తే, కొంత ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో లారెంజ్ వక్రరేఖ ద్వారా ఆర్థిక అసమానతలను కొలుస్తూ ఉంటారు. అంటే లారెంజ్ వక్రరేఖ ద్వారా ఈ లారెంజ్ వక్రరేఖ మీద గినీ గుణకాన్ని లేదా గినీ పారాడాక్స్ ఆధారంగా దీన్ని లెక్కిస్తున్నట్టుగా చూడవచ్చు. అంటే ఏం చేస్తారు అంటే, ఈ గినీ ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే, ఒక దేశంలో కుటుంబాలు, వ్యక్తులు, వారి మధ్య ఆదాయం లేదా సంపద వినియోగాలు ఏ విధంగా పంపిణీ జరుగుతున్నాయో, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం సో ఈ గినీ ఇండెక్స్ను ఉపయోగిస్తారు. సో మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని కనుక మనం చూస్తే, ఆదాయం పెరగడం వేరు, ఆదాయ సమానత్వం రావడం వేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊర్లో 100 మంది జనాభా ఉన్నారు, 100 కోట్ల ఆదాయం ఉంది. అంటే మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, ఈ 100 కోట్లు ఒక్కొక్క వ్యక్తికి సగటు ఆదాయం లెక్కిస్తే 1 కోటి రూపాయలుగా మనం లెక్కిస్తాం. కానీ అందులో మనం డెప్త్గా కనుక చూస్తే, ఆ ఊర్లో ఉన్న 100 మందిలో ఒక కుటుంబానికి లేదా ఒక వ్యక్తికే 99 కోట్లు చేరుతున్నప్పుడు, అంటే ఒక కుటుంబం 99 కోట్ల సంపదను అనుభవిస్తుంది, ఆదాయాన్ని. ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు 99 మంది 1 కోటి రూపాయలు అనుభవిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓవరాల్గా చూస్తే మనకు ఆదాయం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వ్యక్తుల మధ్య ఏ విధంగా పంపిణీ జరిగిందో తెలియడం కోసం, అసమానతను లెక్కించడం కోసం గినీ ఇండెక్స్ని లేదా ఉపయోగించడం జరుగుతుంది. వాస్తవంగా ఈ గినీ స్కేల్ అనేది 0 to 100 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే గినీ ఇండెక్స్ 0 కనుక వస్తే, అంటే 0 కనుక వస్తే ఆ దేశం ఖచ్చితమైన సమానత్వాన్ని సాధించినట్టు. అంటే ఆ దేశంలో ఎటువంటి ఆదాయ అసమానతలు లేవు, ప్రజలందరూ ఆర్థిక సమానత్వాన్ని పొందినట్టుగా చెప్పవచ్చు. అదే కనుక 100 కనుక ఉంటే ఆదాయ అసమానతలు చాలా అధికంగా ఉంటాయి. దాదాపుగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల్లో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల కాలంలో భారతదేశంలో వచ్చిన మార్పును కనుక మనం చూస్తే, 2011-12లో దేశంలో పేదరికం పావర్టీ 16.2%గా ఉంటే, ఇది 2022-23కి 2.3% పరిమితమైందని చెప్పింది. అంటే భారతదేశంలో పేదరికం బాగా తగ్గినట్టుగా
సో ఈ ఇండెక్స్ మనకి ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి అంటే ఆర్థిక సమానత్వానికి సంబంధించిన నివేదికలో మొదటి దేశంలో స్లోవేనియా, బెలారస్ అనే దేశాల్లో ఉన్నాయి. అంటే మనకన్నా ముందున్న 3 దేశాలు. మనం ఏ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు? 4th ప్లేస్లో ఉన్నాం. అంటే స్లోవేనియా, బెలారస్ దేశాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో జరిగిన మార్పు విషయంలో కనుక చూస్తే, ఇక మనతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాలని అమెరికా, బ్రిటన్తో పోల్చినప్పుడు లేదా చైనాతో పోల్చినప్పుడు మనం దానికన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాం. మీరు అభివృద్ధి చెందిన చైనా అనుకున్నాం, కానీ చైనా గినీ ఇండెక్స్లో 35.7 ఉంది, అమెరికా 41.8 ఉంది. అంటే మనతో కంపేర్ చేసినప్పుడు అమెరికాలో, చైనాలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి, ఆర్థిక సమానత్వం తక్కువగా ఉందని ఈ ఇండెక్స్ తెలియజేస్తున్నట్టుగా మనం చూడండి. ఎకనామిక్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆగస్టు కరెంట్ అఫైర్స్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటీవల కాలంలో భారతదేశంలో పర్యావరణ రక్షణకు చాలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆ పర్యావరణ లక్ష్యంలో భాగంగా డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కనుక చూస్తే భారీ వాహనాలు, ట్రక్కులు కానీ బస్సులు కానీ డీజిల్తో నడుస్తూ ఉంటాయి. వాస్తవంగా మొత్తం రవాణా వ్యవస్థలో డీజిల్ వాహనాలు 1% ఉంటాయి. కానీ రవాణా కాలుష్యంలో డీజిల్ వాహనాల వాటా 42%. అందుకనే కేంద్ర ప్రభుత్వం భారీ వాహనాల విషయంలో సైతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన పథకాన్ని తెచ్చింది. దీన్నే PM E-డ్రైవ్ స్కీమ్ అంటామండి. ఈ PM E-డ్రైవ్ స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బస్సులు కానీ ట్రక్కులు కానీ భారీ వాహనాల విషయంలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహించే ఉద్దేశం కోసం చేశారు. దీనికోసం ఏం చేశారంటే, మొత్తం ఈ స్కీమ్కి 10,900 crores అంచనా వేస్తూ కేటాయించడం జరిగింది. సో దీనిలో భాగంగా 500 కోట్లు అంటే విద్యుత్ ట్రక్కుల కొనుగోలు విభాగానికి అందిస్తూ వస్తూ ఉన్నారు. అంటే సుమారుగా 9.6 లక్షల మంది ఎవరైతే ట్రక్కులను కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఈ పథకం ఉపయోగపడేట్టుగా ఉందని కేంద్ర మంత్రి కుమారస్వామి దీన్ని ప్రారంభిస్తూ విషయాన్ని తెలియజేశారు. వాస్తవంగా ఏంటి ఈ స్కీమ్ అని కనుక మనం చూస్తే, PM E-డ్రైవ్ స్కీమ్ని కనుక మనం చూస్తే, మొత్తం 5 నగరాలను, భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నగరాలను ఎంపిక చేసి అందులో ఈ బస్సులను ప్రవేశపెడుతున్నారు. మొత్తం 10,900 ఈ బస్సులు 5 నగరాలకు ఇస్తారు. 5 cities చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చూసుకోండి. ఈ 5 cities నెంబర్ 1 బెంగళూరుకి 4,500 ఈ బస్సెస్, నెక్స్ట్ ఢిల్లీకి 2,800, హైదరాబాద్కి 2,000, అహ్మదాబాద్కి 1,000, సూరత్కి 600 కేటాయిస్తారు. సో జనరల్గా ఈ బస్సులతో పాటు కొన్ని ట్రక్కులకు కూడా, అంటే భారీ వాహనాలను సైతం ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ఉద్దేశంతో సో దీన్ని ఇంకొక కొత్తది పెట్టారండి. సో దీనిలో భాగంగా ఏం చేస్తారంటే, ఎక్కడైతే పోర్టులు, అంటే పోర్ట్ ఏరియా నుంచి సరుకు రవాణా కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, సిమెంట్, ఉక్కు రంగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి రవాణాకి వీటిని వినియోగించుకోవాలనుకుంటున్నారు. దాదాపుగా మొదటి 5,600 విద్యుత్ ట్రక్కులు ఏవైతే ఉన్నాయో ఈ 5,600 విద్యుత్ ట్రక్కులకు సో ఈ ప్రోత్సాహకాలని ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటు మొత్తం మనం ఇందాక మాట్లాడుకున్నాం. కాకపోతే విద్యుత్ ఈ ట్రక్కులు తీసుకోవాలంటే తమ దగ్గరున్న పాత వాహనాలను స్క్రాప్ కిందకి వేయాలి. తమ దగ్గరున్న పాత వాహనాలను తుక్కు కిందకి వేస్తేనే వీళ్ళకి ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నట్టుగా ఈ పథకం తెలియజేస్తుంది. సో ముఖ్యంగా ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, డీజిల్ ట్రక్కులు మొత్తం రవాణాలో 1%, కానీ వాటి పొల్యూషన్ ఎంత ఉంది అంటే 42% ఉంది. అందువల్ల ఏం చేస్తానంటే 2047కి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం సో ఈ విధానాన్ని కూడా మనం అనుసరిస్తూ ఉన్నాం. ఫైనల్గా మనం ఏం చేస్తున్నామంటే 2070 నాటికి 2070 నాటికి భారతదేశంలో రవాణా కాలుష్యం ఉండకూడదు అనేది దీని ముఖ్యమైన ఉద్దేశం చెప్పవచ్చండి. ముఖ్యంగా గ్రీన్ మొబిలిటీ, వాతావరణానికి సంబంధించిన మార్పులు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, మన లక్ష్యాలు ఉన్నాయో, వాటికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమే మనం ఏం చెప్పొచ్చు, PM E-డ్రైవ్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఎకానమీలో మనం చూస్తాను ఇంకొక ముఖ్యమైన టాపిక్, ఇటీవల కాలంలో భారతదేశం ప్రపంచ అతి గొప్ప ఆర్థిక వ్యవస్థల్లో మనం 5 నుంచి 4వ స్థానానికి చేరుకున్నామని ఇటీవల కాలంలో మనం చదువుకున్నాం. ఇంకొక ముఖ్యమైన మార్పు కనుక మనం చూస్తే, ఇటీవల కాలంలో మనం ఏం చేస్తున్నామంటే, మనం ఇంగ్లాండ్తో అంటే బ్రిటన్ తోటి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. మనం ఈ బ్రిటన్
తోటి ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు ఈ బ్రిటన్ వాణిజ్య విభాగం ఏదైతే ఉందో వాళ్ళు ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఈ రిపోర్టు ప్రకారం వీళ్ళు ఏం చెప్తారంటే 2028 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. ఓకేనా? అంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? బ్రిటన్కి సంబంధించిన వాణిజ్య విభాగం వాళ్ళ ట్రేడ్ విభాగం తెలియజేస్తుంది. ఎందుకు వీళ్ళు చెప్తారంటే మనం బ్రిటన్ తోటి ఏం చేసినామంటే ఒక FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. మీరు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత మనం సుంకాలు వేస్తున్నారని చెప్తున్నామండి. సుంకాలు లేదా టారిఫ్స్ అంటే ఏంటి అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎగుమతులు జరుగుతాయి, ఆ దేశానికి దిగుమతులు జరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఒక దేశం తన దేశంలోకి వచ్చే వస్తువుల మీద అదనంగా పన్నులు వేస్తే వాటిని టారిఫ్స్ లేదా సుంకాలు అంటారు. ఇటీవల కాలంలో అమెరికా తమ దేశాల్లోకి వచ్చే ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద 25% వరకు టారిఫ్లు వేస్తుంది. అంటే అమెరికాతోటి వాణిజ్య సంబంధాలు చాలా దేశాలకు తెలిగిపోతూ ఉన్నాయి. తద్వారా ఆ దేశాలు కొంత ఆర్థికంగా నష్టపోవచ్చు తాత్కాలికంగా. అయితే ఎప్పుడైతే అమెరికా ఇట్లాంటి సుంకాలు వేస్తుందో దీన్ని అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తుంది బ్రిటన్. సో బ్రిటన్ ఏం చేస్తుందంటే మనం బ్రిటన్ తోటి ఏం చేసినామంటే ఈ FTAని చేర్చుకున్నాం. సో ఎప్పుడైతే FTA చేసుకున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నామో భారతదేశం నుంచి స్వేచ్ఛగా వ్యాపారం ఇతర దేశాలకు జరగవచ్చు. అంటే బ్రిటన్కి వెళ్తుంది, బ్రిటన్ ఎటువంటి సుంకాలు వేయదు, భారతదేశం బ్రిటన్ వస్తువుల మీద ఎటువంటి సుంకాలు వేయదు. దీనివల్ల భారతీయ వ్యాపారుల కన్నా బ్రిటన్ వ్యాపారులకు ఎక్కువగా ప్రభావం వస్తుంది. ఈ ఎక్కువ ప్రభావం రావడం వల్ల భారతదేశం అనేది అంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎవరు తెలియజేస్తారంటే బ్రిటన్కి సంబంధించి తెలియజేస్తుందండి. వీళ్ళ అంచనా ప్రకారం ఏంటి అంటే చైనా, అమెరికా తర్వాత ఇండియా 3వ స్థానంలోకి వస్తుంది. దీని ద్వారా ఈ 10 ఏళ్ళ అగ్రిమెంట్ కనుక అమల్లోకి వస్తే బ్రిటన్కి 400 మిలియన్ల బ్రిటన్ పౌండ్స్ 400 మిలియన్ బ్రిటన్ పౌండ్స్ బ్రిటన్కి ఆదా అవుతూ ఉంటాయి. దీని ద్వారా ఇది అవసరమైతే 10 ఏళ్ళ తర్వాత 900 మిలియన్ పౌండ్లకు కూడా పెరగవచ్చు. కాబట్టి భారతదేశంతో ఆర్థిక సంబంధాలను మళ్ళొకసారి తిరిగి బలోపేతం చేసుకోవడానికి బ్రిటన్ ముందుకు వస్తున్నట్టుగా బ్రిటన్ వాణిజ్య విభాగ శాఖ తెలియజేస్తుంది. సో ఎకానమీలో నేను చెప్పిన టాపిక్సే కాకుండా చాలా అంశాలు ఎకానమీలో ఉన్నాయి. సో మీరు ఈ మ్యాగజైన్ రెగ్యులర్గా కొనడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆర్థిక అంశాలకు సంబంధించిన ఒక ఆర్డర్లోకి వస్తుంది. మనం గత పుస్తకంలో జూలై బుక్లో మనం ఏం చెప్పామంటే ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించిందని చదువుకున్నాం. వెంటనే కొత్త అప్డేట్ మళ్ళీ ఈ ఆగస్టులో వచ్చింది. ఏమొచ్చింది ఆగస్టులో? ఇంగ్లాండ్కి సంబంధించిన బ్రిటన్ వాణిజ్య విభాగ శాఖ మనం 3rd ప్లేస్కి పోతామని చెప్తాను. అంటే ఇదంతా ఆర్థిక అంశాలన్నీ మీకు ఆర్డర్లో రావడం కోసం ఈ మ్యాగజైన్ బాగా ఉపయోగపడుతుంది. అట్లనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.